ఓం నమః శివాయ. కార్తీక మాసం మొదలవుతుందంటే మనలో చాలామంది కార్తీక పురాణం చదవాలి. కార్తీక మాసం పొద్దున్నే లేవాలి. ఉదయం, సాయంత్రం దీపాలు ఖచ్చితంగా పెట్టుకోవాలి అని అనుకుంటాం. అలానే కార్తీక పురాణం చదివేటప్పుడు మొదటి అధ్యాయం నుంచి చివరి వరకు చదివి లాస్ట్‌లో పోలీస్ వర్గం కథ చదువుతాం. ఈ ఒక్కసారికి పోలీస్ వర్గం కథ ముందుగానే చదివేయండి. ప్రతిసారి మనం చదివే కథే. అందులో చెప్పిందేముంది? పోలి తన నిరాడంబరమైన భక్తితో భగవంతుడి మనస్సును గెలుచుకుంది. తను ఎటువంటి ఆడంబరాలకు పోలేదు. తనకు లేని వాటికన్నా తనకు ఉన్న దానిలో భగవంతుడి పూజ ఎలా చేసుకోవాలనే మెసేజ్ ఇస్తుంది 'పోలీస్వర్గం' కథ. మనలో చాలా మందికి ఈ కథ తెలుసు. ఆ పుస్తకంలో ఉంటుంది. చాలా వీడియోలు మీరు చూసుంటారు. కార్తీక మాసం అంటే దీపాలు పెడితే పాపాలు పోతాయా? దీపాలు పెట్టినంత మాత్రాన మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయా? ఇవన్నీ మనకు అజామిళుని కథ చదివినప్పుడు, కర్కశ కథ చదివినప్పుడు, వరుసగా చదువుకుంటూ వచ్చినప్పుడు చాలా డిస్కషన్స్ ఒస్తాయి మన మైండ్‌లో. చాలా ఆలోచనలొస్తాయి. కొన్ని అతిశయోక్తులుగా అనిపించొచ్చు. కొన్ని మనకు తెలీదు. వాటిని కల్పనలుగా భావించి చాలామంది డిస్కస్ చేసేవాళ్ళుంటారు. అవన్నీ పక్కన పెడితే, చివర్లో వచ్చే పోలీస్వర్గం కథలో మనకేం చెప్తారు? నిరాడంబరమైన భక్తి, నిర్మలమైన భక్తికే భగవంతుడు లొంగుతాడు. ఆడంబరాలకు కాదు అని ఉంటుంది కదా! మరి ఆ ఒక్క మెయిన్ పాయింట్‌ని పక్కన పెట్టేసి, నెలంతా ఇన్ని డిజైన్‌లున్న దీపాలు పెట్టాలి, ఇన్ని క్వాంటిటీ ఎక్కువ పెట్టాలి, ఈ నూనెతో పెట్టాలి, ఈ నూనె పెట్టకూడదు. మనం చదువుతూ ఉంటే చాలా నియమాలుంటాయి. నువ్వుల నూనెతో పెడితే శ్రేష్టము, వేరే నూనెలు వాడకూడదు, కొన్ని కూరగాయలు తినకూడదు, కొన్ని పనులు చెయ్యకూడదు. ఇలా కొన్ని నియమాలైతే ఉన్నాయి. నేను వాటన్నిటికి అగెయిన్స్ట్‌గా వెళ్ళమని నేను చెప్పట్లేదు. కానీ అవన్నీ దాటుకొని కూడా పోలి చివర్లో పోలి చివర్లో ఏం చేసి గెలుచుకుంది భగవంతుడిని? దీపపు కుందులోనే పెట్టిందా? ప్రమిదలో పెట్టిందా? బంగారు ప్రమిదలో పెట్టిందా? ఎన్ని ఒత్తులు వేసింది? నువ్వుల నూనె వాడిందా? ఇవన్నీ కాదు కదా భగవంతుడు చూసింది. అవన్నీ ఉండి కూడా అవి చెయ్యకండి, అవి చేయాల్సిన అవసరం లేదు అని నేననట్లేదు. మన దగ్గర ఏది ఉందో, మన శక్తి కొద్దీ భగవంతుడిని పూజించమని, అది ఏ రూపంలో అయినా పూజించమని పోలి మనకు చెప్పింది ఆ కథ ద్వారా. భగవంతుడంటే జ్యోతి స్వరూపం అనే కదా మనం దీపానికి అంత వాల్యూ ఇస్తున్నాము కార్తీక మాసంలో. మనం దీపాన్ని వెలిగిస్తున్నామంటే, వెలుగును ఈ ప్రపంచానికి ఇవ్వాలని, ఆ వెలుగు పడిన చోటంతా కూడా పవిత్రమయం అవ్వాలని, మనం దీపం వెలిగించేటప్పుడు చెప్తాం కదా! 3 లోకాల్లోని చీకట్లను కూడా దీపం మనం వెలిగించిన దీపం యొక్క వెలుతురు తొలగించాలి అనే కదా మనం ప్రార్థిస్తాము. దీపం సర్వశత్రునాశనం. దీపారాధన అనేది శత్రువులను జయించేలా చెయ్యాలి. మనం అనుకున్న కోరికలన్నీ తీర్చుకోవాలని కూడా మనం చదువుతాం మంత్రాన్ని. కానీ 3 లోకాలను చీకట్లను కూడా తొలగించేంత శక్తి దీపానికుందన్నప్పుడు, మన ఆలోచనల్లో, థాట్ ప్రాసెస్‌లో ఉన్న నెగటివిటీని కూడా వదిలేయాలి కదా! ఇంత ఆడంబరంగా చేస్తేనే, ఇంత గొప్పగా చేస్తేనే, ఇన్ని రకాలుగా చేస్తేనే పూజ అనేది రకరకాలుగా చెప్తారు. రకరకాల వేలో ఉంటుంది పూజ అనేది. కాబట్టి మనం చేసిన పూజ గొప్ప అనుకోవడం కానీ, ఇంకొకరి పూజతో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం కానీ లేదనే మనకు పోలీస్వర్గం కథ చెప్తుంది. అదే కార్తీక మాసం యొక్క మెయిన్ ఎసెన్స్ అని నేననుకుంటాను. అందులో ఉన్న మెయిన్ కోర్ సిగ్నిఫికెన్స్ కార్తీక మాసానికేంటంటే, నువ్వు భగవంతుడిని ఎలా పూజించాలనుకుంటున్నావో అలా పూజించు. అది ఇంపార్టెంట్ అక్కడ. మెయిన్ ఆలోచన చేయాల్సింది నీకు భగవంతుడికి ఫార్మ్ కావాల్సినటువంటి ఆ స్పిరిచ్యువల్ కనెక్షన్ ఏదైతే ఉందో అది పోలి సాధించగలుగుతుంది. డిస్పైట్ ఆఫ్ తన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా కూడా. అలానే ఇంకోటి మనం నేర్చుకోవాల్సిందేంటంటే ఆ జెలసీని వదిలేయాలి. వాళ్ళిలా చేస్తున్నారు. తను చేయకూడదు. మేము చెయ్యాలి. ఇవన్నీ వదిలేయమనే కదా! ఆ జెలసీని వదిలేయాలి, హేట్రెడ్‌నెస్‌ని వదిలేయాలి, తక్కువగా చూడడం, అవతల వాళ్ళని తక్కువగా చూడడం వదిలేయాలి, డిఫరెన్సెస్ వదిలేయాలి. ఇది కదా మనకు కార్తీక మాసం చెప్పే అసలైన మెసేజ్. అందులో ఉంటాయి కొన్ని జాతుల గురించి ఉంటాయి కార్తీక పురాణంలో. డిఫరెంట్ డిస్కషన్స్ ఉంటాయి. వాటన్నిటి గురించి చెప్పేంత జ్ఞానం నాకుంది అని నేను అనుకోవట్లేదు. కానీ నాకనిపించిందేందంటే, ఇన్‌కేస్ మీరు కార్తీక పురాణం గనక చదువుతుంటే మొదటిసారైనా లేదా మళ్ళీ మళ్ళీ చదువుతుంటే, కార్తీక మాసం మొదలైనప్పుడే పోలీస్ వర్గం కథ ఒకసారి చదవండి. పోలి యొక్క నిరాడంబరమైన భక్తిని, నిర్మలమైన మనస్సుని ఏ విధంగా భగవంతునికి అర్పించిందో, ఏ విధంగా తన చీర చెంగు
చింపి మరి అతిశయోక్తిగా అనిపిస్తుంది అది చాలా మందికి. కానీ తనకున్నంతలో తను పూజ చేయాలి, దీపం పెట్టాలని అనుకుంటుంది. ఆ ఆలోచనతో తను భగవంతుడిని గెలుచుకుంటుంది. అది మనం కంపల్సరీ గుర్తుంచుకోవాల్సిన విషయం కార్తీక మాసంలో. కాబట్టి పొద్దున్నే ఒక్కో రోజు లేవలేకపోయినా, ఒక్కో రోజు దీపం పెట్టలేకపోయినా, లేదు వాళ్ళింత కాస్ట్‌లీగా ఖర్చు పెట్టి పూజ చేస్తున్నారు. నేనలా చేయలేకపోతున్నానని అనుకున్నా, బాధపడాల్సిన అవసరం లేదని నేననుకుంటున్నాను. నాకైతే కార్తీక పురాణం, కార్తీక మాసం అయితే ఇదే తెలియజేసిందని అనుకుంటున్నాను నేనైతే. కాబట్టి కంపారిజన్స్‌కి పోకుండా, ఇది చేయలేకపోయామే అని బాధ లేకుండా, నేను చేయగలిగింది ఇది అని పోలీస్ వర్గం తీసుకోవచ్చు. తీసుకొని ఆ విధంగా ఆహ్, ఈ సృష్టికంతటికి మూలమైన స్థావర జంగమాత్మక రూపమైన ఆ ఈశ్వరుడిని మీరు ప్రార్థించండి. ఏ విధంగా మీరు జ్యోతిలో దైవం యొక్క రూపాన్ని ఏ విధంగా దర్శించాలని అనుకుంటున్నారో, దాన్నే మీరు దీపారాధనగా భావించండి. ఓం నమః శివాయ.